చెప్పారు అంటే అది మీ మంచి కోసమే చెప్తారు. ఏం చెప్పినా మీకు ఇప్పుడు అర్థం కదా, విషయం ఎదిగే కొద్దీ అర్థమవుతుంది. కాబట్టి పేరెంట్స్ మాటని పక్కన పెట్టకుండా చెప్పిన మాట వింటూ చక్కగా చదువుకోండి, మంచి పేరు తీసుకురండి. ఆల్ ది బెస్ట్. సో హ్యాపీగా ఉంది మీ అందరికీ, ఓకే. కానీ ఇక్కడికన్నా ఇప్పటి వరకు మీరు ప్రైమరీ స్కూల్లో ఉన్నారు, అవునా? చిన్నపిల్లలు కొంచెం ఇప్పుడు ఎదుగుతున్నారు కాబట్టి ఇంకొంచెం కష్టపడాలి. హై స్కూల్కి వెళ్తున్నారంటే ఇంకొంచెం కష్టపడి చదవాలి, కష్టపడి ఇష్టపడి చదవాలి. అలా చదివితేనే మీకు మంచి గ్రోత్ ఉంటుంది ఫ్యూచర్లో. మీ క్లాస్ పిల్లలందరూ బాగా చదువుతారు, చాలా మంచి క్లాస్ ఇది, ఓకేనా? చాలా చాలా మంచి క్లాస్, అందరూ మంచి పిల్లలు బాగా చదువుతారు. సో ఇలాగే చదువుకోండి. తర్వాత 10th క్లాస్ వరకే కదా, తర్వాత అప్పర్ క్లాసెస్, కాలేజ్, యూనివర్సిటీస్ మీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చక్కగా చదువుకొని లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లైన్ ఇంపార్టెంట్. మొహాల మీద రాసుకోవడం అయినా చేయకండి, పిచ్చి పిచ్చి చేయద్దు. సుధాకర్ గారు 2018లో వచ్చి పాఠశాలను ముందుకు నడిపించారు. మాకు సరైన సూచనలు ఇస్తూ పాఠశాలను నడిపించడంలో తన వంతు కృషి చేశారండి. 18లో ఈ సార్ స్కూల్కి వచ్చారు. సారు నేను ఒకసారి వచ్చామండి ట్రాన్స్ఫర్స్ మీద. అప్పటి నుంచి 2020లో సారు ఇన్ఛార్జ్ హెచ్ఎంగా చార్జ్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి కూడా చాలా నిబద్ధతతో హెచ్ఎంని ఏ విధంగా సర్వీస్ చేయాలో అంత చక్కగా, ఎప్పుడూ కూడా ఏ లిస్ట్లో కూడా ఎంజిఎం అనే పేరు రాకుండా, ఆన్లైన్ వర్క్ ఏదైనా సరే పేరు లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఆనంద్ సారే. అందరూ క్లాప్స్ కొట్టండి దానికి. పిల్లలందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలకి, నా తోటి ఉపాధ్యాయులకి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. పిల్లలందరికీ తెలుసు కదమ్మా ఇక్కడ మనం ఎందుకు గ్యాదర్ అయ్యామో. సార్కి, మన హెచ్ఎం సార్కి ప్రమోషన్ వచ్చి హై స్కూల్కి వెళ్తున్నారు. ఇది చాలా మంచి విషయం కదా, చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. కాకపోతే చిన్న బాధ ఏంటి అంటే, ఇన్నాళ్ళు మనం అందరూ ఇక్కడ కలిసి ఉన్నాం కదా, ఇప్పుడు సార్ వెళ్ళిపోతున్నారు అని అంటే అది కొంచెం బాధగానే అనిపిస్తుంది కదా. కానీ తప్పదు, ఆయన ప్రమోషన్ వచ్చి వెళ్తున్నారు. సో ఇలాగే ఆయన జీవితంలో ఇంకా చాలా ప్రమోషన్స్ తీసుకొని ఇంకా పై స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. నేను ఇక్కడ 2019లో వచ్చానమ్మా. అంటే సారు, రాణి టీచర్ వచ్చాక 1 ఇయర్కి నేను వచ్చాను. యాక్చువల్గా ప్రైమరీలో నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. ఏ విషయంలోనైనా ఎలా చేయాలని అడిగితే వెంటనే సార్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇక్కడ చాలా వరకు నేర్చుకున్నాం సార్ దగ్గర మేమందరం కూడాను. సో ఆ విషయంలో మాత్రం నేను ఉన్నది నేర్చుకున్నాం. ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఉండేవాళ్ళం అందరం కూడాను. ఎప్పుడు ఏ విషయాన్నైనా కష్ట సుఖాలు అన్నింటినీ షేర్ చేసుకునే వాళ్ళము. ఎక్కడ ఎవరు నేను ఎక్కువ తక్కువ అన్న ఫీలింగ్తో ఉండేవాళ్ళం కాదు. చాలా బాగా హ్యాపీగా అందరం కలిసి పని చేసుకునేవాళ్ళం. ఈ స్కూల్కి రోల్ ఎక్కువ, చాలా పనులు ఉంటాయి. అయినా సరే కంగారు పడుకోకుండా అందరం ధైర్యంగా వర్క్ చేసుకోగలుగుతున్నాము అంటే దట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆనంద్ సార్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. దిస్ ఈజ్ సో సార్, మీకు ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా ప్రమోషన్స్ వచ్చి మీరు ఇంకా మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం సార్. సో అప్పుడు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని పిలవండి. మీరు ఇంత ఘనమైన ఏర్పాట్లు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీచర్స్ చెప్పారు, నాతో వర్క్ చేసిన ఎన్ని సంవత్సరాలు బాగా చేసుకున్నాము, హెచ్ఎంగా బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. ఈ యొక్క హెచ్ఎంగా నేను బాధ్యతలు నిర్వహించాను అని అంటే దాని వెనక మీరే కారణం. అందరూ కలిసి చేసాం. మీ యొక్క ఫ్యూచర్ కూడా ఇంకా బాగుండాలని, అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను. అలాగే మీ అందరూ కూడా నాతో పాటు కొలీగ్స్గా ప్రమోషన్ వచ్చి నాతో పాటు వర్క్ చేయాలని ఆశిస్తున్నాను. అలాగే ఎస్ఎంసి, మంచి ఎస్ఎంసి పట్టించుకుంటారు చక్కగా. నేను అలాగే అందరినీ ట్రీట్ చేస్తాను. వాళ్ళు గౌరవంగా మాట్లాడుతూ ఉంటారు, అన్నీ తెలుసుకుంటారు, నేను అన్నీ చెప్తాను. అలా పిల్లల్ని పట్టించుకునే తల్లిదండ్రులు, అంటే వాళ్ళ పిల్లలే కాకుండా వీళ్ళందరినీ కూడా
తల్లిదండ్రులు అనుకునే ఎస్ఎంసి సభ్యులు మీరు ఇంకా బాగా ఈ సంవత్సరం కూడా ఇలాగే స్కూల్కి సహకారాలు అందించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ఎంసి మెయిన్ టీమ్, ఎస్ఎంసి టీం అందరికీ కూడా. ఎస్ఎంసి టీం కాకపోయినా వచ్చిన పేరెంట్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. పిల్లలు మీరందరూ కూడా టీచర్స్ చెప్పినట్టు మాట వినండి, ఇంటి దగ్గర పేరెంట్స్ మాట వినండి, భవిష్యత్తులో మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అందరికీ. నెక్స్ట్ మిడ్ డే మీల్ స్కూల్లో అందరికీ పిల్లలకి మంచి భోజనం అందిస్తూ నేను ఎప్పుడు ఏది చెప్పినా వెంటనే చేస్తూ సహాయ సహకారాలు అందించిన మిడ్ డే మీల్ స్టాఫ్ సత్యవతి గారు, దుర్గ గారు అండ్ లేటెస్ట్ రమ్మ గారు అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క స్కూల్ని పొద్దున్నే 8 గంటల నుంచి సాయంత్రం మేము వెళ్ళాక గంట తర్వాత అయినా ఉండి నీట్గా ఉంచుతూ ఆయాలైనా సాయమ్మ గారు, లక్ష్మి గారు ఇద్దరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఈ టైం అంతట్లో టీచర్స్తో పాటు వాళ్ళు కూడా సమానం అంతా కలిసి వర్క్ చేసాము. నాకు సహాయ ఒక్క స్టాఫ్కి థ్యాంక్స్ చెప్తూ ఆల్ ద బెస్ట్. ఇంకోటి ఏంటంటే మన గోపాల్ సార్, ఆయన లేరు మన మధ్యన. వీళ్ళు ముగ్గురితో పాటు ఆయన కూడా నేను చిన్నవాడినైనా నా మాట వింటూ చిన్న అని కూడా అనేవారు. ఒక్కొక్కసారి మళ్ళీ అయ్యో హెచ్ఎం గారు పొరపాటున వచ్చేసిందండి అనేవారు. పర్లేదు సార్ పర్లేదు, చిన్న తమ్ముడు అనేవారు. అంత ప్రేమగా పలకరిస్తూ ఉండేవారు. ఆయన లేరు ఈరోజు, ఆయన మిస్ అవుతున్నాను నేను కూడా. అండ్ వన్స్ అగైన్ టీచర్స్ ముగ్గురికి కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.